హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్పీ టాకీస్. ఫ్రెండ్స్, SSMB 29 నుంచి అదిరిపోయే అప్డేట్స్. ఇంతకీ షూటింగ్ ఎంత వరకు వచ్చింది, దీని టైటిల్ ఏంటి, అలాగే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న ప్రియాంక చోప్రా ఫైనల్ గా ఫిక్స్ అయిందా లేదా, అలాగే ఈ సినిమాలో ఇంకెవరైనా యాక్టర్స్ ఉన్నారా, ప్రజెంట్ ఈ సినిమాకు సంబంధించిన స్పెషల్ అప్డేట్స్ ఏంటి, ఇంతకీ సూపర్ స్టార్ మహేష్ బాబు SSMB 29 కంటే ముందు మరో సినిమాలో కనిపించబోతున్నారా, ఇంతకీ దీనిపై అప్డేట్ ఏంటి. ఒక పక్క అడవుల్లో షూటింగ్ లో బిజీగా ఉన్న మహేష్ బాబు మరో పక్క ఈ ఇయర్ లోనే మరో సినిమాతో మనల్ని కలవబోతున్నాడని టాక్ గట్టిగా వినిపిస్తోంది. వీటికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూసేద్దాం. ఫ్రెండ్స్, అవేంటో చూడబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మీలో గనక సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే ఒక్కసారి లైక్ చేయండి. అలానే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా మ్యాటర్ లెక్కిద్దాం. ఫైనల్ గా చూసుకుంటే సూపర్ స్టార్ మహేష్ బాబు ఎస్ఎస్ రాజమౌళి గారి కాంబినేషన్ లో రాబోతున్న SSMB 29 టైటిల్ ఫిక్స్ కాలేదు కాబట్టి ఈ పేరుతోనే ఈ మూవీ రన్నింగ్ లో ఉంది. అవును ఫ్రెండ్స్, ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అలాగే ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబుకి హీరోయిన్ గా ప్రియాంక చోప్రా నటిస్తున్నట్లు ఫిక్స్ అయిపోయింది. ఆల్రెడీ కొంత షెడ్యూల్ కూడా పూర్తయిందని తెలుస్తోంది. ఇక మరోవైపు SS రాజమౌళి గారు దీనికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ కోసం ఆల్రెడీ ఒక వర్క్ షాప్ ని మొదలు పెట్టారట. ఇందులో ఈ సినిమాకి సంబంధించిన అన్ని ప్రీ ప్రొడక్షన్ పనులు ఇందులోనే జరుగుతాయని క్లియర్ గా తెలుస్తోంది. ఒకవైపు షూటింగ్ శరవేగంగా జరుగుతుంటే రాజమౌళి గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన ఏ సినిమా తీసినా దాని నుంచి ఎలాంటి లీకులు బయటికి రానియకుండా చాలా జాగ్రత్త పడతారు. కానీ SSMB 29 మూవీకి ఈ లీకులు పెడితే తప్పేటట్లు లేదు. ఎందుకంటే ఈ మూవీ చాలా వరకు అడవిల్లోనే తీయాల్సి వస్తుంది. సో సెట్స్ లో అయితే సెక్యూరిటీని ప్లాన్ చేయడం చాలా ఈజీనే. కాకపోతే ఇలా అడవుల్లో అవుట్డోర్ షూటింగ్స్ అంటే ఫ్యాన్స్ ని కానీ అలాగే ఛానల్స్ వాళ్ళని కానీ ఆపడం చాలా కష్టం. అవును ఫ్రెండ్స్, ఒక్క వీడియో దొరికితే చాలు కొన్ని లక్షలు కోట్లలో సంపాదిస్తారు ఆ వీడియో ఫోటోస్ తో. అలాంటిది ఎక్కడైనా లీక్ దొరుకుతుందా అని చూడకుండా ఉంటారా? తెగ సెర్చ్ చేసి అడవులను గాలిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అలాగే ఇప్పుడైతే షూటింగ్ ఒడిశాలో జరుగుతుందని క్లియర్ గా అర్థమవుతోంది. ఈ సినిమాకి సంబంధించి కొన్ని ఫోటోస్ మొన్న ఇంటర్నెట్ లో హల్చల్ చేశాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు గారిని ఒడిశా ఎయిర్పోర్ట్ లో చూడడం జరిగింది. దీంతో ఈ సినిమాకి సంబంధించిన లుక్ అయితే రివీల్ అయిపోయింది. అంతేకాదు ఫ్రెండ్స్, ఈ సినిమా ఒడిశాలో షూటింగ్ జరుగుతోందని, దీనికి ఆల్రెడీ ప్రియాంక చోప్రా అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు గారు హాజరయ్యారట. దీనికి సంబంధించిన షెడ్యూల్ కూడా ఫుల్ ఫామ్ లో జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇక అలాగే ఈ సినిమాలో మరో పవర్ఫుల్ యాక్టర్ కనిపించబోతున్నారు. అవును ఫ్రెండ్స్, పృథ్వీరాజ్ మారన్ గారు ఈ సినిమాలో విలన్ గా లేదా స్పెషల్ క్యారెక్టర్ లో కనిపిస్తారని క్లియర్ గా తెలుస్తోంది. ఎందుకంటే సూపర్ స్టార్ మహేష్ బాబు గారితో పాటు ఆయన కూడా ఒడిశా ఎయిర్పోర్ట్ లో కనిపించడం జరిగింది. దీంతో ఈ సినిమాలో ఆయన కూడా ఉన్నారని ఫుల్ క్లారిటీ అయితే వచ్చేసింది. మరి కొద్ది రోజుల్లో ఈ సినిమాకి సంబంధించి ప్రత్యేకంగా ఈ షెడ్యూల్ కు సంబంధించి అందరినీ ఒడిశాలో దింపబోతున్నారని టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఇక ఆల్రెడీ చూసుకుంటే మన సూపర్ స్టార్ మహేష్ బాబు సింహంలా ఈ సినిమాలో సరికొత్త గెటప్ లో కనిపిస్తారని ఆల్రెడీ టాక్ గట్టిగా వినిపిస్తోంది. అంతేకాదు ఫ్రెండ్స్, ఈ సినిమా ఆఫ్రికన్ అడవిల నేపథ్యంలో ఉండబోతుందని ఆల్రెడీ హైప్స్ పెంచేశారు విజయమేంద్ర ప్రసాద్ గారు. సో దీంతో విజయమేంద్ర ప్రసాద్ గారి కథ కాన్ఫిడెన్స్, అలాగే మరోవైపు SS రాజమౌళి గారు తీసే టేకింగ్, అందులోనూ మరోవైపు సూపర్ స్టార్ మహేష్ బాబు, ఇంకోవైపు ప్రియాంక చోప్రా, వీళ్లే కాకుండా మరిన్ని సర్ప్రైజ్లు ఈ సినిమా నుంచి రాబోతున్నాయి. దీంతో ఈ సినిమాపై హైప్స్ పీక్స్ లో ఉన్నాయి. ప్రజెంట్ పాన్ ఇండియాని శాసిస్తున్న నెంబర్ 1 డైరెక్టర్ SS రాజమౌళి గారు అనడం సందేహం లేదు. సో ఆయన నుంచి ఈ సినిమా వస్తుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈ ఒక్క సినిమాతో సూపర్ స్టార్ మహేష్ బాబు గారు సౌత్ నుంచి పాన్ వరల్డ్ స్టార్ గా ఎదగబోతున్నారు. దీనికి ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషీగా ఉన్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు గారిని రాజమౌళి గారు 2 years లాక్ చేసినట్టు తెలుస్తోంది. కానీ సూపర్ స్టార్ మహేష్ బాబు గారు మాత్రం అస్సలు SS రాజమౌళి గారి గ్రిప్ లో దొరకడమే లేదు. ఎందుకంటే ఈ ఇయర్ లో మరో సినిమాతో సూపర్ స్టార్ మహేష్ బాబు గారిని మనం చూడబోతున్నాం. అంటే పూర్తిగా ఆయన ఇన్వాల్వ్మెంట్ కాదు, కానీ ఆయన వాయిస్ మాత్రం పక్కాగా ఒక సినిమాలో వినపడుతుందని క్లారిటీగా తెలుస్తోంది. అవును ఫ్రెండ్స్, టోటల్ పాన్ ఇండియా ఈగర్ గా వెయిట్ చేస్తున్న మరో పాన్ ఇండియన్ మూవీ వార్ 2. ఈ సినిమాలో తెలుగుకు సంబంధించి డబ్బింగ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారు చెప్పబోతున్నారని ఆల్రెడీ టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఈ విషయం తెలిసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఆల్రెడీ ఒకవైపు రిలీజ్ తో దుమ్ము లేపుతున్న మహేష్ బాబు గారు ఇప్పుడు మరోసారి ఈ వాయిస్ ఓవర్ తో పరోక్షంగా మన ముందుకు రావడం సర్ప్రైజింగ్ అనే చెప్పాలి. ఫైనల్ గా ఈ సినిమాకి సంబంధించి కొన్ని పేర్లు అయితే ఆల్రెడీ రిజిస్టర్ అయ్యాయట. గరుడ, గోల్డెన్ గరుడ, ఇవన్నీ ఒక అయితే పాన్ ఇండియా రేంజ్ కాదు పాన్ వరల్డ్ సెన్సేషన్ క్రియేషన్ గా మరో సరికొత్త పేరునైతే SS రాజమౌళి గారు ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి అఫిషియల్ అప్డేట్ వచ్చేంత వరకు ఎలాంటి కన్ఫర్మేషన్స్ ఉండవు. అప్పుడు మరో వీడియోతో కలుసుకుందాం. ఫ్రెండ్స్, చూసారుగా, ఇలాంటి మూవీస్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.